అందరికీ నమస్కారం. ఈరోజు మనము మన ఎలక్షన్ స్టేజ్కి ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము. రేపు కౌంటింగ్ ఉంది. మార్నింగ్ 8 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఇప్పుడు దాకా వచ్చిన మన ఈ జర్నీలో 16th March ఎలక్షన్ వాజ్ అనౌన్స్డ్. 13th May పోలింగ్ జరిగింది. రేపు మనం కౌంటింగ్ జరుగుతుంది. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 454 మంది పోటీ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2387. ఫైనల్ పోలింగ్ స్టేషన్ నెంబర్ మనకు 46,389. ఇది ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. తర్వాత మన రాష్ట్రంలో ఉన్న 4.13 crore ఓటర్స్. This does not include the service voters. Except service voters, 4.13 crore voters మనకు ఉన్నారు. దాంట్లో 3.33 crores voters they utilize their franchise. Polling percentage మనకు 80.66 వచ్చింది. This is EVM voting percentage. 1.2% యాడ్ చేస్తే టోటల్ మనకు 81.8% పోలింగ్ జరిగింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 2% మోర్ దెన్ ద లాస్ట్ 2019లో జరిగిన ఓటింగ్ శాతంకి. పోస్టల్ బ్యాలెట్ కూడా మీ అందరికీ తెలుసు. ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా పెద్ద ఎత్తున కాస్ట్ చేయడం జరిగింది. ఐ కుడ్ సే ఆల్మోస్ట్ 92-93% వరకు పోస్టల్ బ్యాలెట్స్ మన ఎలక్షన్లో పని చేసిన సిబ్బంది వాళ్ళు కాస్ట్ చేశారు. ఇప్పుడు దాకా వచ్చిన మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం 26,473 ఇది అబ్సెంటీ ఓటర్స్ కింద, అంటే 85+. తర్వాత పీడబ్ల్యూడీ కేటగిరీ కింద. ఫెసిలిటేషన్ సెంటర్లో మనకు చేసిన ఓటర్స్ 4.61 lakh. దిస్ ఇన్క్లూడ్స్ ఇసెన్షియల్ ఓటర్స్ కూడా, ఇసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఇంతకుముందు సెపరేట్ ఇచ్చాము మనము, కానీ ఇప్పుడు కలిపి 4.61 crore ఇంక్లూడింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసింది, తర్వాత ఇసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు చేసిన ఓటింగ్ రెండు కలిపి ఉన్నాయి. మనకు 67,000 సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. నిన్నటి వరకు 26,721 వాళ్ళ ఓట్స్ బై పోస్ట్, బికాజ్ ఇవన్నీ బై పోస్ట్ వస్తాయి కాబట్టి బై పోస్ట్ మనకు వచ్చినాయి. ఇంకా రేపు మార్నింగ్ 8 వరకు, 8కు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 8 వరకు ఎనీ పోస్టల్ బ్యాలెట్ విచ్ కమ్స్ టు అస్ విల్ బీ కౌంటెడ్ ఇన్ ద కౌంటింగ్ ప్రొసీజర్ టుమారో. దీని కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు నేను స్వయంగా కూడా ఆల్మోస్ట్ 10 డిస్ట్రిక్ట్స్లో పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ రివ్యూ చేశాము. నిన్న మార్నింగ్ చేసిన వీసీ ప్రకారం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నౌ ఆర్ రెడీ ఫర్ కౌంటింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అక్కడ లాజిస్టిక్ ఆస్పెక్ట్లో, సెక్యూరిటీ ఆస్పెక్ట్లో, అరేంజ్మెంట్ ఆస్పెక్ట్లో అన్నిట్లో మేము రెడీగా ఉన్నాము. ఈరోజు మళ్ళీ 4 o'clock ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దీనికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ సంబంధించి, తర్వాత సెక్యూరిటీ సంబంధించి మళ్ళీ ఇంకొక వీసీ వాళ్ళు పెడుతున్నారు. సో విత్ దాట్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ సీరియస్ ఎలక్షన్ కమిషన్ ఈస్ రిగార్డింగ్ ద అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్. రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల కొన్ని పార్లమెంటరీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అక్కడ ఆ హాల్లో పోస్టల్ బ్యాలెటింగ్ లేదు, వాళ్ళు సెపరేట్ హాల్లో చేయడం జరుగుతుంది. అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఎ సెపరేట్ కౌంటింగ్ హాల్. సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఈజ్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అక్కడ 8 o'clock నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్? wherever in the hall if postal ballot counting is also going on, అక్కడ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది 8, తర్వాత 8:30 నుంచి ఈవీఎం కౌంటింగ్. కొన్ని చోట్ల కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగడం లేదు, అది సెపరేట్గా వేరే హాల్లో జరుగుతుంది. ఎట్లాంటి కౌంటింగ్ హాల్స్లో వేరెవర్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్, అక్కడ 8 నుంచే
ఈవీఎం బ్యాలెట్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే జనరల్గా అసెంబ్లీ సంబంధించి కౌంటింగ్ హాల్స్ అన్ని కౌంటింగ్ హాల్స్లో అసెంబ్లీ కాదు, అసెంబ్లీ సెగ్మెంట్ అంటే పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ కౌంటింగ్ హాల్లో అక్కడే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా జరుగుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ సెపరేట్ రూమ్. సో యూ కెన్ సుమారుగా యూ కెన్ సే దట్ 175 అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ విల్ స్టార్ట్ at 8 o'clock itself. ఈవీఎం కౌంటింగ్ లోక్సభ సంబంధించి. బట్ బికాజ్ అసెంబ్లీలో అయితే అదే రూమ్లో జరుగుతుంది కాబట్టి అక్కడ 8 o'clock 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. మనము ఆల్రెడీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ నోట్ ఇవ్వడం జరిగింది. 2443 ఈవీఎం టేబుల్స్ ఉన్నాయి, అసెంబ్లీలో 2446, పోస్టల్ బ్యాలెట్కి కూడా నంబర్ ఇచ్చాము. మన రాష్ట్రానికి 119 అబ్జర్వర్స్ కౌంటింగ్ సంబంధించి అబ్జర్వర్స్ ఎలక్షన్ కమిషన్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది. అందరూ ఆల్రెడీ నిన్నే వచ్చేసారు. సో దే ఆర్ ఆల్సో రివ్యూయింగ్ ద అరేంజ్మెంట్స్ టుడే. ప్రతి కౌంటింగ్ హాల్లో ఈవీఎం కౌంటింగ్ సంబంధించి ప్రతి టేబుల్ మీద కౌంటింగ్ సూపర్వైజర్ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు, తర్వాత మైక్రో అబ్జర్వర్ ఉంటారు. పోస్టల్ బ్యాలెట్ టేబుల్ మీద ఏఆర్ఓ, ప్రతి టేబుల్ మీద ఒక ఏఆర్ఓ ఉంటారు. ఏఆర్ఓ ఉంటారు, కౌంటింగ్ అసిస్టెంట్స్ ఉంటారు, తర్వాత కౌంటింగ్ సూపర్వైజర్ అంటే ఒక ఏఆర్ఓ, ఒక కౌంటింగ్ సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్స్, మైక్రో అబ్జర్వర్ అక్కడ ఉంటారు. సో దట్ ఈజ్ రిలేటెడ్ టు దెన్ ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్స్ని మనం అపాయింట్ చేస్తున్నాం. కౌంటింగ్ ఏజెంట్స్ అంటే యాజ్ పర్ ఉన్న నిబంధన ప్రకారం ఎనీబడి హూ ఇస్ అబవ్ 18 years of age క్యాన్ బికమ్ ఏ కౌంటింగ్ ఏజెంట్. దాంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మంత్రి ఉండకూడదు, ఇఫ్ యూ వాంట్స్ టు బికమ్ ఏ మేయర్ ఉండకూడదు, చైర్పర్సన్ ఎక్కడ ఉండకూడదు, ప్రభుత్వం ఉద్యోగాలు ఉండకూడదు. ఈవెన్ ప్రభుత్వం నుంచి ఏదో ఆనర్ వస్తే కూడా వాళ్ళు కూడా కౌంటింగ్ ఏజెంట్గా పని చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్పీ షాప్ డీలర్స్ ఉన్నారు, ఎస్హెచ్జి మెంబర్స్ ఉన్నారు, అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు. అండ్ హీ షుడ్ నాట్ హ్యావ్ సెక్యూరిటీ, ఆర్మ్డ్ సెక్యూరిటీ కూడా ఉండకూడదు. సో వాళ్ళని ఎక్సెప్ట్ దట్ ఎనీబడి, దాంట్లో ఈ కాన్స్టిట్యువెన్సీ సంబంధించి ఓటర్ అయి ఉండాలి, లేకపోతే ఈ రాష్ట్రం నుంచి ఉండాలి, అట్లాంటి కూడా నిబంధన ఏం లేదు. ఓన్లీ 18+ years మైనస్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్. ఆల్రెడీ అన్ని జిల్లాల్లో అన్ని కాన్స్టిట్యువెన్సీస్లో పేరు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ పాస్లు ఇవ్వడం జరుగుతుంది. పాస్ కూడా ఇచ్చేశారు జిల్లా కలెక్టర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అండ్ దే విల్ రిపోర్ట్ బిఫోర్ 8 o'clock ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్. నంబర్ ఆఫ్ కౌంటింగ్ ఏజెంట్స్ అంటే ప్రతి కౌంటింగ్ టేబుల్కి ఒక ఏజెంట్, ప్రతి పార్టీ నుంచి క్యాండిడేట్ తరఫు నుంచి ఒక ఏజెంట్ ఉంటారు. కౌంటింగ్ టేబుల్ అంటే కౌంటింగ్ టేబుల్ ఆఫ్ ఈవీఎం యాజ్ వెల్ యాజ్ కౌంటింగ్ టేబుల్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్. తర్వాత ఆరో టేబుల్ పైన క్యాండిడేట్ లేదా వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్, అదర్వైజ్ వాళ్ళు ఇద్దరు లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా చోట్ల అసెంబ్లీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 7 సెగ్మెంట్స్ ఉంటాయి. 7 సెగ్మెంట్స్లో అన్ని చోట్ల క్యాండిడేట్ కెనాట్ బి ప్రెజెంట్ ఆర్ ఎలక్షన్ ఏజెంట్ కెనాట్ బి ప్రెజెంట్. సో రిమైనింగ్ ప్లేసెస్ అన్ని చోట్ల వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్, ఆరో టేబుల్ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు. వెరెవర్ దే ఆర్ ప్రెజెంట్, వాళ్ళు ఎక్కడ ప్రెజెంట్ ఉంటారో అక్కడ బయట ఉంటారు ఆయన. అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత హీ కెన్ కమ్ అండ్ సిట్ ఇన్ దేర్. ఇన్సైడ్ హాల్ కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళడానికి అవకాశం ఓన్లీ కౌంటింగ్ స్టాఫ్, candidate or otherwise election agent or their RO table agent or ECI ద్వారా పర్మిషన్ ఇచ్చిన పర్సన్. దాంట్లో ప్రెస్ పర్సన్స్ కూడా ఉంటారు. అంటే ప్రెస్కి, మీడియాకి సెపరేట్గా మీడియా రూమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి కౌంటింగ్ సెంటర్లో. వాళ్ళ సంబంధించి అందరికీ పాస్ కూడా ఇప్పుడు వరకు ఇవ్వడం జరిగింది. They can come inside, stay there in the media room. There all the collectors have been told to provide the facilities related to internet, to computers, message kosam, email facility, printers, xerox copy అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతో పాటు దే కెన్ బ్రింగ్ దేర్ మొబైల్ ఫోన్. కొన్ని ఇంతకుముందు కొంతమంది ప్రశ్నలు అడిగారు. సో మొబైల్ ఫోన్ ఆల్సో దే కెన్ బ్రింగ్ అప్ టు ద మీడియా సెంటర్ అండ్ కీప్ ఇట్ దేర్.
అప్పుడు వాళ్ళకి ఏమైనా కావాల్సింటే ఇన్ఫర్మేషన్ పంపించాలంటే దే కెన్ యూజ్ ద మీడియా, యూ కెన్ యూజ్ దేర్ మొబైల్ ఫోన్. బట్ ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి కౌంటింగ్ హాల్లోకి వాళ్ళు దే కెనాట్ గో ఆన్ దేర్ ఓన్. వాళ్ళని అక్కడ నోడల్ ఆఫీసర్ ద్వారా లేకపోతే అక్కడ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ హూఎవర్ ఈస్ ద కన్సర్న్ ఇన్ఛార్జ్ పర్సన్ వాళ్ళు గ్రూప్స్లో తీసుకువెళ్ళి దే విల్ బ్రింగ్ దెమ్ టు ద కౌంటింగ్ హాల్. అక్కడ కెమెరా కూడా తీసుకువెళ్ళచ్చు, కానీ దే విల్ పుట్ సమ్ బౌండరీ, అక్కడ వరకు వచ్చేసి ఫోటో తీసుకోవచ్చు, వీడియో కూడా తీసుకోవచ్చు. అండ్ దెన్ కొంతసేపు అక్కడ ఉండి దే విల్ బి ఎస్కార్టెడ్ బ్యాక్ టు ద మీడియా సెంటర్. సో ఎవ్రీ నవ్ అండ్ దెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డిఈఓ తర్వాత ఆర్ఓ డిసైడ్ చేసి టైం ఇచ్చిన దీని ప్రకారం తీసుకువెళ్తారు. అక్కడ వాళ్ళు ఫోటో వీడియో తీసుకోవచ్చు, బ్యాక్ రావచ్చు. బట్ దే ఆర్ అడ్వైజ్ టు స్టే ఇన్ ద మీడియా సెంటర్ మోస్ట్లీ. అటు ఇటు ఐ అడ్వైజ్ నాట్ టు మూవ్ టు అరౌండ్ టూ మచ్ బికాస్ ఈసారి కొద్దిగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చాలా టైట్గా ఉన్నాయి. దట్ ఈస్ వై మూవ్మెంట్ మీద చాలా రెస్ట్రిక్షన్స్ మనం పెడుతున్నాం. నౌ సమ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రౌండ్స్. మనకు అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం 27 రౌండ్స్ జరుగుతాయి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. సో 9 to 10 hours is what maximum time it will take for that constituency. Morning 8 నుంచి స్టార్ట్ అయితే 6 వరకు పూర్తి అయిపోతుంది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వస్తే పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ 13 రౌండ్స్ రాజమండ్రి నర్సాపురంలో ఉంటాయి. సో అది మ్యాక్సిమం 5 అవర్స్లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది. జనరల్గా ఏమవుతుందంటే ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము స్లిప్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ ట్యాబులేషన్ కొద్దిగా 1 or 2 hours దాంట్లో పడతాయి. బట్ ఈవీఎం కౌంటింగ్ అయితే విదిన్ 5 hours కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్ రిజల్ట్కి వచ్చినప్పుడు ఇంకా 1 or 2 hours పడవచ్చు. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి వస్తే 26 రౌండ్ మ్యాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో, తర్వాత పాణ్యం నంద్యాల జిల్లాలో అక్కడ 26 రౌండ్స్ జరుగుతాయి. సో 9 to 10 hours అక్కడ కూడా పడుతుంది. మినిమం రౌండ్స్ అగైన్ కోవూరు నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 13 రౌండ్స్ 5 hours మ్యాక్సిమం. అగైన్ ఇంతకుముందు కూడా చెప్పాము, మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. కాన్స్టిట్యున్సీస్లో 3 కాన్స్టిట్యున్సీస్లో యాజ్ ఐ సెడ్ 9 to 10 hours పడుతుంది. 61 కాన్స్టిట్యున్సీ 21 to 24 అంటే 6 to 8 hours కంప్లీట్ అయిపోతుంది. అండ్ బిలో దాట్ విదిన్ 5-6 hoursలోనే 111 కాన్స్టిట్యున్సీస్ కొద్దిగా తొందరగా అవుతాయి. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి యాజ్ ఐ సెడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఒక టేబుల్లో ఒక రౌండ్లో మనము 500 ఓట్ కౌంట్ చేస్తాము. దాంట్లో పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. టు ఓపెన్ ద అవుటర్ కవర్, మళ్ళీ డిక్లరేషన్ చూడాలి, డిక్లరేషన్ కరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్నర్ కవర్ ఓపెన్ చేయాలి. ఇన్నర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత పోస్టల్ బ్యాట్ యాక్చువల్గా ఇన్నర్ కవర్లో ఉంటుంది, అక్కడ అది వ్యాలిడా కాదా అది చెక్ చేయాలి. సో ప్రొసీజర్ ఎక్కువ ఉంది కాబట్టి 2 to 2.5 hours ఒక రౌండ్కి పడుతుంది. సో దట్ ఈస్ వై 4 rounds కొన్ని 25 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 4 rounds పడతాయి. 48 కాన్స్టిట్యున్సీలో 3 rounds, 1 or 2 కాన్స్టిట్యున్సీలో 1 or 2 rounds, 1 to 2 rounds పడతాయి. నౌ జనరల్గా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, జనరల్గా ఈవీఎం లెక్క చేసినప్పుడు ఫస్ట్ రౌండ్ 30 minutes అరౌండ్ పడుతుంది. 30 కొన్ని చోట్ల 35 ఫస్ట్ రౌండ్. మళ్ళీ 2-3 rounds తర్వాత అది 15-20 minutes కూడా పూర్తి చేసేస్తారు. సో యావరేజ్గా 20 to 25 minutes పడుతుంది ఈవీఎం రౌండ్కి. కానీ పోస్టల్ బ్యాలెట్ రౌండ్కి 2-2.5 కొన్ని చోట్ల కొద్దిగా ఎక్కువ కూడా ఇట్ మే డిపెండ్ ఫస్ట్ రౌండ్లో. బట్ సెకండ్ థర్డ్ రౌండ్కి ద ఎఫిషియన్సీ ఇంక్రీజెస్. సో దీని ప్రకారం మనం వీ కెన్ ఎస్టిమేట్ ద టైమ్ బై విచ్ ఇట్ క్యాన్ కంప్లీట్. అండ్ ఒకసారి కౌంటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ ఇది వీవీప్యాట్ స్లిప్ కౌంటింగ్ 5 machines చేయాలి, అక్కడ కొద్దిగా టైం పడుతుంది. ఫైనల్ టెబులేషన్ కొద్దిగా టైం పడుతుంది. అండ్ దెన్ ఇఫ్ ఎనీ రీకౌంట్ ఈస్ డిమాండెడ్ అక్కడ డిసిషన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో ఆల్ దోస్ థింగ్స్ అపార్ట్ టోటల్ కౌంటింగ్ చేసిన తర్వాత జనరలీ వీ గివ్ ఎ గ్యాప్ ఆఫ్ 1.5 to 2 hours ఫైనల్ రిజల్ట్ రావడానికి. మొత్తం లోపల దీంట్లో వెబ్ కాస్టింగ్ ఏం జరగదు, కానీ లోపల్ మూవ్మెంట్ ఆఫ్ మషీన్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ టు ద కౌంటింగ్ హాల్లో ప్రొసీజర్ ఈ అంతా సీసీటీవీ కెమెరాలో
క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఆ సీసీటీవీ కెమెరా క్యాప్చర్ చేసి అక్కడే ఆర్ఓ లేదా అబ్జర్వర్ దీన్ని చూస్తూ ఉంటారు. తర్వాత ప్రతి ప్రాసెస్ని కూడా వీడియోగ్రఫీ చేయడం జరుగుతుంది. ఓన్లీ రిక్వెస్ట్ టు మీడియా పర్సన్స్ ఇస్ దట్ అక్కడ మీరు కౌంటింగ్ హాల్ లోపల వెళ్ళినప్పుడు డోంట్ టేక్ ద ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద యాక్చువల్ నంబర్స్ మెషిన్లో వస్తాయి కదా, అది మీరు ఫోటో వీడియో తీసుకోకండి. దూరం నుంచి ప్రొసీజర్ని మీరు యూ కెన్ ఆల్వేస్ క్యాప్చర్, బట్ ఇట్ ఈస్ అడ్వైజ్ దట్ ఆ మషీన్లో నంబర్ అది క్యాప్చర్ అది అవాయిడ్ చేయండి చేయడానికి. యాజ్ ఐ సెడ్ మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. ఆ రోజు డ్రై డే డిక్లేర్ చేయడం జరుగుతుంది కొన్ని జిల్లాల్లో. బికాస్ జనరల్ ఆర్డర్ ఎలక్షన్ కమిషన్ అంటే ఆ రోజు మొత్తం రోజు డ్రై డే ఉంటుంది, అంటే ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్. బట్ కొన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, తర్వాత ఎస్పీ వాళ్ళ అడ్వైస్ తీసుకొని దే మే extend it to one day before or one day after also. We have left that thing to the concerned district magistrate. వాళ్ళ డిస్క్రిషన్ని బట్టి వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితిని చూసుకొని డిసిషన్ తీసుకోవచ్చు. బికాజ్ లా అండ్ ఆర్డర్ మొత్తం రెస్పాన్సిబిలిటీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీకి ఉంటుంది. 144 కూడా అవర్ జనరల్ ఎలక్షన్ కమిషన్ జనరల్ ఇన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఉన్న ఏరియా, కౌంటింగ్ సెంటర్లో ఉన్న ఏరియా, తర్వాత చుట్టుపక్కన ఉన్న ఏరియాలో 144 సెక్షన్ ఇంప్లిమెంట్ 100 కంపల్సరీగా చేయాలి. కానీ అగైన్ జిల్లా మ్యాజిస్ట్రేట్, జిల్లా ఎస్పీ వాళ్ళ ఉన్న పరిస్థితిని బట్టి దే ఆర్ ఆల్వేస్, బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కాబట్టి అక్కడ మొత్తం జిల్లాలో చేయాలా లేకపోతే ఒక రోజు చేయాలా 2 రోజు చేయాలా, అది దట్ వీ హ్యావ్ లెఫ్ట్ ఇట్ టు దెమ్. నెక్స్ట్ ఇష్యూ రిగార్డింగ్ ఇప్పుడు ఫైనల్ ఫిగర్ ఆఫ్ సీజర్స్కి మనకు వస్తే, మనము ఎలక్షన్ కమిషన్ January 8th మనకు వచ్చింది. ఆ జనవరి నుంచే మనము అప్పుడు ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని సీజర్ స్టార్ట్ చేయడం జరిగింది అన్ని 14 ఏజెన్సీస్ ద్వారా. సో జనవరి నుంచి 2nd June నిన్నటి దాకా 483 crores సీజర్ మన రాష్ట్రంలో చేయడం జరిగింది. ఆ 483 crores 170 crores క్యాష్ ఉంది, 61 crores లిక్కర్ సంబంధించి, 35 crores వర్త్ డ్రగ్స్, ప్రీషియస్ మెటల్ గోల్డ్, సిల్వర్ ఇట్లాంటివి 186 crores, తర్వాత ఫ్రీబీస్ అండ్ అదర్ మెటీరియల్స్ 29 crores, టోటల్ 483 crores. ఈ ఎలక్షన్ టైంలో చేసిన FIRs గురించి అన్ని డీటెయిల్స్ మీకు ఆల్రెడీ నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 1,00,000 మంది ట్రబుల్ పర్సన్స్ని మనం బౌండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ ఇప్పుడు కూడా అంటే కౌంటింగ్ వరకు కూడా జరుగుతాయి, ఇంటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్. సి విజిల్లో ఈసారి 24,557 కంప్లైంట్స్ వచ్చినాయి. సి విజిల్ ఈజ్ ఎ వెరీ వెరీ సక్సెస్ఫుల్ మోడల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. అక్కడ బికాజ్ ఒకసారి కంప్లైంట్ వచ్చిన తర్వాత 100 నిమిషాల్లో అది పూర్తి చేయాలి, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి, దే హ్యావ్ టు రిపోర్ట్ బ్యాక్ విదిన్ 100 minutes, కంప్లైన్స్ చేయాలి అన్నీ. వీ వర్ ఏబుల్ టు 100 నిమిషాల్లో 95% కంప్లైంట్స్ని మనము అటెండ్ చేయగలిగాము. అండ్ డిస్పోజల్లో కూడా 100% ఉంది. కొన్ని 5%లో బియాండ్ 100 minutes వెళ్ళింది కాబట్టి ఇక్కడ అది లేదు. వన్ మోర్ ఇష్యూ ఈజ్ రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్. నౌ యాజ్ ఐ సెడ్, మీకు కూడా అందరికీ తెలుసు, ఈసారి రాష్ట్రంలో హిస్టారికల్ అంటే ఇంతకుముందు ఇంత పోలింగ్ ఎప్పుడూ జరగలేదు మన రాష్ట్రంలో, తర్వాత కంబైన్డ్ స్టేట్లో కూడా. సెకండ్, ఓటర్ లిస్ట్ కూడా వన్ ఆఫ్ ద క్లీనెస్ట్ ఓటర్ లిస్ట్ ఇండియా మనం తయారు చేయగలిగాము. మూడోది, మీరు ఎంథూజియాజం ఆల్రెడీ చూసి ఉంటారు, thousands and lakhs of people came, they were very enthusiastically voting, even late up to night కూడా చేశారు. కానీ కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో, ఎస్పెషల్లీ పల్నాడుకు సంబంధించి అనంతపురం, తిరుపతి, ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత కొన్ని ఘర్షణలు జరిగాయి, వయలెన్స్ ఇన్సిడెంట్ జరిగింది. దాట్ షుడ్ హ్యావ్ బీన్ కంట్రోల్డ్. ఒక రోజు పడింది మనం కంట్రోల్ చేయడానికి, కానీ దీంట్లో ఎలక్షన్ కమిషన్ దీని విషయంలో చాలా సీరియస్ అయింది. సీరియస్ అయిన తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. నౌ అదే దృష్టి చేసుకొని ఈసారి డ్యూరింగ్ దిస్ కౌంటింగ్ ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు. దీనికోసం అప్పుడే ఎలక్షన్ కమిషన్ 16th మీటింగ్ జరిగినప్పుడు, అంటే 16th of May ఎలక్షన్ అయిన తర్వాత సిఎస్ గారిని, డీజీ గారిని అక్కడ పిలిచారు. మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం 25 ఎక్స్ట్రా కంపెనీస్
ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ మనకు ఇనీషియల్గా 21 కంపెనీస్ కౌంటింగ్ సెంటర్, తర్వాత స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ కోసం వదిలిన తర్వాత మళ్ళీ 20 కంపెనీస్ని ఈ ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. నిన్న ఇంకొకటి 25 కంపెనీస్ని మనకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మన రాష్ట్రంలో 67 కంపెనీస్ ఓన్లీ ఫర్ సెక్యూరిటీ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ యాజ్ వెల్ యాజ్ లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడం కోసం స్పెషల్గా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. 25 కంపెనీస్ నిన్న ఈరోజు అన్నీ వస్తున్నాయి. సో టోటల్ 67 కంపెనీస్ అయిపోయాయి. రిగార్డింగ్ లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్స్ మీ అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాము, డీటెయిల్గా ఐ విల్ నాట్ గో. 3 tier సిస్టమ్ ఉంది. ఫస్ట్ ఇయర్లో సెంట్రల్ ఫోర్సెస్ ఉంటారు, సెకండ్ ఇయర్లో ఏపీఎస్పీ ఉంటుంది, థర్డ్ ఇయర్లో మామూలు పోలీస్ వాళ్ళు ఉంటారు. మొత్తం కౌంటింగ్ సెంటర్ చుట్టూ ఏరియాని రెడ్ జోన్గా డిక్లేర్ చేసి అక్కడ మూవ్మెంట్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. థర్డ్ ఇయర్ తర్వాత ఏ వెహికల్ కూడా లోపలికి రాకూడదు ఎక్సెప్ట్ అబ్జర్వర్ వెహికల్. తర్వాత ఈ మొత్తం ఈ టోటల్గా పెడిస్ట్రియన్ జోన్ ఉంటుంది, అక్కడ వెహికల్ మూవ్మెంట్ ఏమి ఉండదు. 144 ఏరియా ఇంతకుముందు కూడా చెప్పాము, ఆ చుట్టూ 144 సిఆర్పిసి సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్లో ఉంది. కౌంటింగ్ సెంటర్ లోపల బయట అన్ని చోట్ల, తర్వాత సిటీలో లేకపోతే టౌన్లో విలేజెస్లో కూడా మెయిన్ ప్లేసెస్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఇప్పుడు ఒక వన్ మెయిన్ ఇష్యూ విచ్ ఈజ్ అంటే హౌ టు కంట్రోల్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. లాస్ట్ టైం మనము అంటే పోలింగ్ టైంలో జరిగిన ఘటనలు ఈసారి జరగకూడదు, దీనికోసం స్పెషల్ ప్లానింగ్ ఎలక్షన్ కమిషన్ సూపర్విజన్లో పోలీస్ ద్వారా చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఇష్యూ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రబుల్సమ్ లొకేషన్స్. మొత్తం రాష్ట్రంలో ఎక్కడక్కడ ఏ చోట్ల ఫ్యాక్షన్స్ ఉన్నాయి, రైవల్ పార్టీస్ ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి, రైవల్ పార్టీస్ ఆఫీసెస్ ఉన్నాయి, అక్కడ రెసిడెన్సీస్ ఉన్నాయి, వాళ్ళ డామినేటెడ్ ఏరియాస్ ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, ఇంతకుముందు వైలెన్స్ జరిగింది, అన్నిటినీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ట్రబుల్సమ్ లొకేషన్స్ ఆర్ ట్రబుల్సమ్ విలేజెస్. సో మొత్తం రాష్ట్రంలో 1985 such locations have been identified. Second, who are the persons who can cause problem? మళ్ళీ దాంట్లో ట్రబుల్ మాంగర్స్ ఎవరు, రౌడీ షీటర్స్, ఇంతకుముందు కొంతమంది చాలా అరోగెంట్గా బిహేవ్ చేసి పోలింగ్ టైంలో చేశారు. అగైన్ దోస్ పీపుల్ హూ ఆర్ డౌట్ఫుల్, అంటే క్రిమినల్ మెంటాలిటీ వాళ్ళని అందరినీ కూడా ఐడెంటిఫై చేయడం. ఆల్మోస్ట్ 12,000 people హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ దెన్ బౌండ్ ఓవర్. తర్వాత దీనికి స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ అంటే ట్రబుల్సమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం, ప్రతి చోట్ల పికెట్ పెట్టడం జరిగింది. పోలీస్ టీమ్ క్యూఆర్టీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు, అక్కడ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు, అక్కడ మాక్ డ్రిల్ అంటే ఏమైనా ఘర్షణ జరిగితే వైలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి, మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు, పెట్రోలింగ్ చేస్తున్నారు. క్యూఆర్టీ టీమ్స్ని విదిన్ 10-15 minutes రీచ్ అవ్వడానికి కోసం క్యూఆర్టీ టీమ్స్ పెట్టడం జరిగింది. ఇంకొకటి మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇప్పుడు కార్డన్ సర్చ్ కూడా చేస్తున్నాం. అంటే ఈ సస్పెక్టెడ్ ఏరియాస్లో ఇంటింటికి వెళ్ళి అక్కడ లోపల వాట్ దే ఆర్, ఈజ్ దేర్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ గోయింగ్ ఆర్ నాట్, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ఫస్ట్ టైం మన రాష్ట్రంలో పబ్లిక్ ఏరియాస్లో ఐడెంటిఫై ఏరియాస్లో మనం చేస్తున్నాము. సుమారుగా మొత్తం రాష్ట్రంలో ఇప్పుడు దాకా 1200 అంటే 14th పోలింగ్ అయిన తర్వాత 1200 లొకేషన్స్లో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ జరిగింది. అండ్ దాంట్లో ఇల్లీగల్ 4,500 వెహికల్స్ని సీజ్ చేశారు, 153 కేసెస్ కూడా పెట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఎంత స్ట్రిక్ట్గా మనం వెళ్ళడం జరుగుతుంది. కొన్ని ఇంకా ట్రబుల్ లొకేషన్స్, ట్రబుల్ మాంగర్స్ ఐడెంటిఫై చేయడం, అక్కడ స్ట్రాటజీ ప్రకారం అక్కడ మనం ప్లానింగ్ చేయడం, ఇంకా కొన్ని చోట్ల మిగతా ఇష్యూస్ వలన ఫ్లేర్ అప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొవోకేటివ్ స్పీచ్ ద్వారా, లేకపోతే సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్ మీడియా పోస్ట్ ద్వారా, స్టేట్మెంట్స్ ద్వారా, రూమర్స్ ద్వారా, అంటే కొన్ని చోట్ల రూమర్స్ కూడా స్ప్రెడ్ చేసేస్తారు. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అది కూడా ప్లానింగ్ చేయడం జరిగింది.
క్యాండిడేట్ ఏజెంట్స్తో కూడా ఎస్పీ లెవెల్లో కలెక్టర్ లెవెల్లో వాళ్ళతో మీటింగ్ చేయడం జరిగింది, వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం జరిగింది, వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీకి వస్తే, యాజ్ యూ నో, వీ హ్యావ్ మేడ్ వెరీ స్ట్రాంగ్ అరేంజ్మెంట్ దిస్ టైమ్. I have personally visited 10 districts. Everywhere it's a very pakka arrangement done. Control room కూడా చాలా పోలీస్ ద్వారా వాళ్ళ ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా చాలా స్ట్రెంథెన్ చేయడం జరిగింది. అండ్ కౌంటింగ్ డే కోసం ఇప్పుడు డ్రోన్ని వాడుతున్నారు, సర్వేలెన్స్ కోసం డ్రోన్ని వాడడం జరుగుతుంది. హోటల్స్, లాడ్జెస్లో ప్రతి హోటల్లో లాడ్జ్ ఎక్కడ ఉన్నాయి ట్రబుల్సమ్ ప్లేసెస్లో అక్కడ వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది, సో దట్ అవుట్ సైడర్స్ డోంట్ కమ్ టూ మచ్. స్పెషల్ పార్టీస్, తర్వాత పెట్రోల్ కూడా ఓపెన్గా సేల్ హ్యాస్ బీన్ స్టాప్డ్. సో అండ్ దెన్ వాళ్ళ పార్టీ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఘర్షణ కావచ్చు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా తీసుకొని దీన్ని కూడా ప్లానింగ్ చేయడం జరిగింది. సో వన్ మోర్ థింగ్ ఈజ్ దట్ కౌంటింగ్ కోసం, యాజ్ ఐ సెడ్, నేను టేబుల్స్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాము. సుమారుగా 25,000 ప్లస్ ఓన్లీ కౌంటింగ్ కోసం మనము ఆఫీసర్స్ని వాడుతున్నాము. పోలీస్ అరేంజ్మెంట్ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ద హోల్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్, మనకు 45,000 పోలీస్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవ్రీబడి టుమారో ఈజ్ ఆన్ డ్యూటీ, ఆన్ ఎలక్షన్ డ్యూటీ, ఇన్ ద సెన్స్కి దే నాట్ ఓన్లీ ఇన్ ద కౌంటింగ్ అరేంజ్మెంట్ కాదు, ఇప్పుడు మనం చేసిన అరేంజ్మెంట్ కౌంటింగ్ ఏరియాలో కాదు, ఇట్ ఈస్ మొత్తం జిల్లాలో ఐడెంటిఫై ప్లేసెస్లో, అన్ఐడెంటిఫై ప్లేసెస్లో, తర్వాత ఈ చెక్ పోస్ట్లో ఎవ్రీబడి ఈజ్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ టుమారో టు సీ దట్ మొత్తం ఈ పీస్ఫుల్గా జరుగుతుంది. తర్వాత యాజ్ ఐ సెడ్ 67 కంపెనీస్ కూడా మనకు ఆల్మోస్ట్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 67 కంపెనీస్ అంటే 6,500 పీపుల్ ఆర్ 6,700 పీపుల్ వుడ్ బి దేర్, సెంట్రల్ ఫోర్సెస్ హూ విల్ బి దేర్ ఆన్ డ్యూటీ. సో పోలీస్ తర్వాత మళ్ళీ యాజ్ ఐ సెడ్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఈక్వలీ ఇంపార్టెంట్ దిస్ టైం, కాబట్టి చాలా సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ని జిల్లాలకి అపాయింట్ చేయడం జరుగుతుంది. నేను ఆల్రెడీ నోట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఐజీపీ లెవెల్లో, డిఐజీ లెవెల్లో, అడిషనల్ ఎస్పీలు, స్పెషల్గా సీనియర్ ఆఫీసర్స్ని ప్రతి జిల్లాలో. నాట్ ఓన్లీ దీస్ 4 డిస్ట్రిక్ట్, ఈ 3-4 డిస్ట్రిక్ట్సే కాదు, మొత్తం స్టేట్లో ఇక్కడైతే ఎక్కువ ఫోకస్ ఉంటుంది, బట్ మొత్తం స్టేట్లో ఎక్కడైనా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకూడదు, దీనికోసం ఏర్పాటు మనం చాలా గట్టిగా చేస్తున్నాం. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సీల్ లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ పరిగణలో తీసుకుంటారు చెప్పారు. ఏ డీటెయిల్స్ ఉంటే తీసుకుంటారు సీల్ లేకుండా? అంటే దీంట్లో ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. మనము అవుటర్ కవర్, 2 కవర్స్ ఉంటాయి. అవుటర్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో డిక్లరేషన్ ఉండాలి, తర్వాత ఇన్నర్ కవర్ ఉండాలి. ఆ డిక్లరేషన్లో ఆ ఓటర్ డీటెయిల్స్ ఉంటాయి, ఆయన సంతకం ఉంటుంది, అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటుంది. నా ఇంతకుముందు ఏముండేది అంటే అటెస్టింగ్ ఆఫీసర్ సంతకంతో పాటు స్టాంప్ కూడా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే స్టాంప్ అవసరం లేదు, నేమ్ డెసిగ్నేషన్ ఉంటే చాలు, ఇంతకుముందు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్. లేటెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ దాట్ బికాజ్ ఈ ఫెసిలిటేషన్ సెంటర్లోనే ఆర్ఓ ద్వారా అపాయింట్ చేసిన గజెటెడ్ ఆఫీసర్ దీనిపైన సంతకం పెడతారు, కాబట్టి ఆయన సంతకం ఉంటే చాలు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ హిస్ నేమ్ అండ్ డెసిగ్నేషన్, ఓన్లీ సిగ్నేచర్ వుడ్ బి సఫిషియంట్, విచ్ బి టేకన్ యాజ్ డ్యూలీ అటెస్టెడ్ కింద తీసుకుంటారు. మీరు కన్ఫ్యూజ్ చేయకండి, ఇది ఆల్రెడీ 3-4 డేస్ నుంచి ఇదే జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ లేటెస్ట్ డైరెక్షన్స్ విచ్ వాజ్ హైకోర్టు కూడా దీన్ని అగ్రీ చేసింది, ఈజ్ దాట్ ఫెసిలిటేషన్ సెంటర్లో వచ్చిన ఓటర్ ఎలక్టర్ ఆన్ డ్యూటీ, ఆయన 13A డిక్లరేషన్ ఫామ్లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోతుంది. సంతకం మీద అబ్జెక్షన్ చేయడానికి అవకాశం లేదు బికాజ్ హీ ఈజ్ అపాయింటెడ్ బై ద ఆర్ఓ.
యాస్టీస్గానే ఉంది. కానీ ఇంతకుముందు కూడా చెప్పాము, వేరెవర్ పోస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాల్ ఉంది, ఈ హాల్లో కొన్ని హాల్స్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హాల్లో ఒకవైపు ఈవీఎం కౌంటింగ్ నడుస్తుంది, ఒకవైపు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ నడుస్తుంది. ఇట్లాంటి హాల్లో ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది 8 నుంచి, తర్వాత ఈవీఎం కౌంటింగ్ 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ సెగ్మెంట్ హాల్లో ఏముంటుందంటే ఓన్లీ ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది, అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరగదు. పోస్టల్ బ్యాలెట్కి సెపరేట్ రూమ్ ఉంటుంది. సో అక్కడ 8 o'clock సెపరేట్ రూమ్లో అక్కడ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ సెపరేట్ రూమ్లో 8 o'clock ఈవీఎం కౌంటింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే దట్ ఎనీవే సమ్ complaints have been filed and some FIRs also have been filed. So law will take its own course in that. Political parties, reports ప్రకారం ఈ కౌంటింగ్ ఏజెంట్ని గో అగ్రెసివ్ అని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. వాట్ అబౌట్ దట్? No, what we have said, we have requested all అంటే జిల్లా లెవెల్లో ప్రతి క్యాండిడేట్తో ప్రతి పొలిటికల్ పార్టీలో మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళకి అడ్వైస్ ఏమి ఇచ్చారంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ కెన్ ఆల్వేస్ రేజ్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్, మీరు రేజ్ చేసుకోవచ్చు. కానీ అక్కడ అల్లర్లు సృష్టించడానికి, డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే రూల్స్ కింద 53(4) రూల్ కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ కింద ఆ మనిషిని అక్కడి నుంచి బయట పంపించడానికి కూడా అవకాశం ఉంది. అంటే ఇది దిస్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ వర్క్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ వర్క్. ఇది కాదు ఈయన తీసేసి ఆయన పెట్టడం, ఇట్లా కాదు. ఎవరైనా అలర్ట్ చేస్తే నాట్ ఓన్లీ ఇక్కడ నుంచి తీసేయడం, తర్వాత ఆయన మీద కేసు పెట్టడం, లోపల పెట్టడం కూడా జరుగుతుంది. అంటే అబ్జెక్షన్స్ పెట్టడానికి వాళ్ళు పోలింగ్ ఏజెంట్ ఎందుకు కూర్చుంటారు, అన్నీ చూడడానికి. కానీ అబ్జెక్షన్ ఎప్పుడు పెట్టాలి, ఏ విషయం మీద పెట్టాలి, ఎట్లా పెట్టాలి, అది మర్యాదగా ఉండాలి. అంటే రీకౌంటింగ్కి అవకాశం ప్రతి రౌండ్లో రాదు, అది అవకాశం లేదు. రీకౌంటింగ్ అవకాశం ఎప్పుడు వస్తుందంటే ఈవీఎం కౌంటింగ్ అయిపోతుంది, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిపోతుంది, ఫామ్ 20లో ఫైనల్ రిజల్ట్ షీట్ తయారు చేస్తారు. నంబర్ 6, నేను 6 ఉన్నప్పుడు నేను అనౌన్స్ చేస్తాను, పలానా క్యాండిడేట్కి ఇన్ని ఓట్స్, ఇన్ని వేల ఓట్స్ చెప్తాను. ఆ టైంలో ఆయన క్యాండిడేట్స్కి లేకపోతే వాళ్ళ ఏజెంట్స్కి ఈ అధికారం ఉంది, అంటే దే కెన్ ఆస్క్ ఫర్ రీకౌంట్. కానీ రీకౌంట్ అడిగినప్పుడు దీనికి సరైన కారణం కూడా ఉండాలి కదా. సో హీ విల్ గివ్ దమ్ 5 minutes 10 minutes టైం టు గివ్ రీజన్ ఇన్ రైటింగ్. ఓరల్గా చేయడానికి అవకాశం లేదు, ఓన్లీ రైటింగ్లో ఇవ్వాలి. అది కూడా ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేసినప్పుడు హీ విల్ గివ్ ఎవ్రీబడి ఏ ఛాన్స్. ఇఫ్ దే ఆస్క్ ఫర్ రీకౌంట్ దే హ్యావ్ టు గివ్ రీజన్. ఆ రీజన్ సరైన ఉంటే, రీజనబుల్గా ఉంటే, ఆ ఆర్ఓ హ్యాస్ టు అగైన్ స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాలి. అంటే ఈ రీజనం వలన నేను ఈ పలానా పోలింగ్ స్టేషన్స్కి, ఒక పోలింగ్ స్టేషన్ ఉండొచ్చు, 10 పోలింగ్ స్టేషన్ కూడా ఉండొచ్చు, నేను ఈ ఆర్డర్ ఇస్తున్నాము, అప్పుడే రీకౌంట్ జరుగుతుంది. సో రీకౌంట్ క్యాన్ హ్యాపన్ ఫర్ 1 పోలింగ్ స్టేషన్ ఆర్ 5 పోలింగ్ స్టేషన్, 10 పోలింగ్ స్టేషన్ ఆర్ ఫర్ ద హోల్ కాన్స్టిట్యున్సీ. బట్ 1 రైటింగ్లో ఇవ్వాలి, సరైన కారణం ఉండాలి. ఆర్ఓ దీన్ని చూసేసి హీ హ్యాస్ టు గివ్ ఏ స్పీకింగ్ ఆర్డర్, ఈయన ఇచ్చిన కారణం కరెక్ట్గా ఉన్నాయి, దీనివల్ల నేను ఈ రీకౌంట్కి ఆర్డర్ ఇస్తాను. అంటే జనరల్గా ఈవీఎం రిజల్ట్ ఒకసారి వచ్చిన తర్వాత 45 days వరకు ఈపీ ఫైల్ చేయడానికి టైం ఉంటుంది, ఎలక్షన్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఈవీఎం డేటా టిల్ ద టైమ్ ఎంత టైం ఉంటుంది, ఇట్స్ సో సో 45 minimum days అయితే డెఫినెట్గా ఉంటుంది. దీని తర్వాత కూడా ఇట్ ఈస్ మోస్ట్లీ సేఫ్. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ టైమ్, బట్ ఇట్ ఈస్ సేఫ్. లేదు, వీ హ్యావ్ వెరీ స్ట్రిక్ట్లీ టోల్డ్, ఆ రోజు 144 సెక్షన్ ఉంటుంది,
సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఉంటుంది. ఆ రోజు విక్టరీ ప్రొసెషన్స్కి ఏమైనా ఎట్లాంటి ఏం పర్మిషన్ లేదు ఆన్ ద డే ఆఫ్ పోల్. Depending on the situation, on the day of counting, depending on the situation, local administration can decide next day, day before, next day. Liquor shop will be anyway, as a general order, they are closed on 4th. But again, I said, depends on the assessment of the local administration, district magistrate and SP. If they want to extend it, they have been given free hand to extend it also. And as I said, within 5 hours we are saying, within 5 hours and 8 o'clock start అయితే 1 o'clockకి ఫైనల్ రిజల్ట్ రావడానికి అవకాశం ఉంది అక్కడ. అక్కడ తక్కువనే ఉన్నాయి. 1 కల్లా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. 12 to 1 మధ్యలో వచ్చేస్తుంది. వీవీప్యాట్లు మొత్తం కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఈవీఎం కౌంటింగ్ అయిపోయిన తర్వాత వీవీప్యాట్లు 5 వీవీప్యాట్ ర్యాండమ్గా సెలెక్ట్ చేసేసి కౌంటింగ్ చేయడానికి కంపల్సరీగా ఉన్నది. సో దాట్ అబ్జర్వర్ విల్ డిసైడ్ దట్. నో, ఇది ఇంతకుముందు కూడా ఇట్లా చేసాము. ఇక్కడ నుంచి లిస్ట్ తీసుకొని ఫ్రమ్ ద కన్సర్న్ మీడియా హౌసెస్ నుంచి లిస్ట్ తీసుకొని కమిషన్కి పంపించాము. కమిషన్ నుంచి ఆర్డర్ వచ్చింది. ఇక్కడ నుంచి ఎలా ఇచ్చారు, కాన్స్టిట్యున్సీ వారీగా ఇచ్చారా లేకపోతే జనరల్గా ఇచ్చేసారు, దాట్ అంటే ఇది నేను ఇవ్వలేదు, మీరు ఇచ్చిన లిస్ట్ని కమిషన్కి పంపించి అక్కడ నుంచి అప్రూవల్ తీసుకున్నాం. నేను సెపరేట్గా అది మళ్ళీ లోపల వెళ్ళాలంటే ఈసీఐ పాస్ ఉండాలి కదా. లెట్ మీ సీ కార్ పాస్ ఏమి ఉండదు.